కొంతమంది మూర్ఖపు పిల్లలు తల్లిదండ్రులకి ఎదురు సమాధానాలు చెప్తుంటారు. ఎందుకంటే నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాను కదా, ఆ పిల్లలని తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు. కొన్ని విషయాలు తల్లిదండ్రులు పిల్లలకి అమ్మ నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని తండ్రి అంటాడు, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని తల్లి అంటుంది. అంత మాత్రాన అది తెలపటం కాదు, ఆ కష్టం తెలుసుకున్న తర్వాత వారి మనసు మారుతుందని, వాళ్ళకు పవిత్రత వస్తుందని, వాళ్ళు ఆ కష్టాన్ని గుర్తిస్తారని ఒక ఆశ. యేసు ప్రభువు కూడా మరి బైబిల్లో ఎన్నిసార్లు ఉంది, శిలువ శ్రమలు, క్రీస్తు యొక్క శిలువ శ్రమలు మా యందు ఎలా ప్రత్యక్షం అవుతున్నాయో, కాబట్టి ఆ శ్రమల నుండి తప్పించుకోవటానికి కూడా ఆయన ఆదరణ కూడా కలుగుతుందని యోహాను సువార్త 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:4 చదివితే క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా విస్తరిస్తుంది. క్రీస్తు శ్రమలు మనకి ఎందుకని హెచ్చరిస్తూ ఉంటారు? ఆ శ్రమల పట్ల, యేసు ప్రభువు పట్ల మనకి ప్రేమ కలుగుతుందని, జాలి కలుగుతుంది. ఇంకేంటంటే ఇంత త్యాగం చేశాడా ప్రభువు అన్న భావం కలుగుతుంది. అలాగే మూర్ఖపు పిల్లలు ఉన్నారు, మూర్ఖులు. ఆ మూర్ఖులకి మనస్సు మార్పు చెందదిక. దేవుడు అన్నాడు అటు వాళ్ళని వదిలేయి అన్నాడు. మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూసి యెహోవా సంతోషించున్నట్లు, ఆజ్ఞను గైకొన్నప్పుడంట యెహోవా సంతోషిస్తాడంట. అలాగే తల్లిదండ్రులకు పిల్లలు హెచ్చరించినప్పుడు ఆ పిల్లలు ఆ మాట విని తన పొరపాటును సరిచేసుకుని మనస్తత్వాన్ని మార్చుకుంటే ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారంట. మూర్ఖంగా మాట్లాడితే తల్లిదండ్రులకి మరింక దుఃఖం ఎక్కువ అవుతుంది. ఒకనొక టైంలో మళ్ళీ వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు కదా, అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. ఏమంటున్నారో తెలుసా? మూర్ఖత్వంగా నేను వెళ్ళిన ప్రాంతాల్లో చాలామంది పిల్లలు, యవ్వన పిల్లలు చదువుకుని జ్ఞానం కలిగి డిగ్రీలు చదివి బుద్ధి లేని వాళ్ళు, మూర్ఖులు. అలాంటి యవనస్తుల కోసం నేను ఈ వాక్యం చెప్తున్నాను. యవనస్తులారా, బుద్ధిహీనంగా ప్రవర్తించకండి, జాగ్రత్త. మీ బెదిరింపులు, మీరు తల్లిదండ్రుల్ని బెదిరిస్తుంటారు, చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటారు, అలాగైపోతాను ఇలాగైపోతానని బెదిరిస్తుంటారు. కాబట్టి నన్ను ఎందుకు కన్నావు అని బెదిరిస్తూ ఉంటారు. అది నన్ను ఎందుకు కన్నావు అని అడిగేంత భయంకరమైనటువంటి మాట ఎంత నీచమైనదో తెలుసా? అది వాళ్ళ సిస్టం లేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు అనుకుంటారు? బుద్ధి లేని వాళ్ళారా, మీరు తినేది భోజనమేనా? ఎందుకు చదువుతున్నారు? చదువు బుర్ర ఉందా మీకు? జ్ఞానం ఉందా మీకు? అన్ని శ్రమలు పడి మీ తల్లిదండ్రులు మిమ్మలను కళాశాలలు పంపించి, ఫీజులు కట్టి, హాస్టల్కి పంపించి నా బిడ్డలు ఏమైపోతున్నారని దివారాత్రులు ఏడుస్తుంటే బుద్ధిహీనంగా మాట్లాడతారా? బుద్ధి లేదు మీకు? మీకు ఎప్పుడు వస్తుంది బుద్ధి? అందుకే పిల్లలకి చెప్తున్నాను, ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకంటారు తెలుసా? కొవ్వెక్కి కాదు. అలాగ అడిగాడు ఒక అబ్బాయి, కొవ్వెక్కి. ఒక అమ్మాయి కూడా, కొవ్వెక్కి కన్నావా మమ్మల్ని అన్నారు. పిల్లల కంటే రేపన్నప్పుడు వీళ్ళు లొంగిపోతారు కదా, ముసలోళ్ళు అవుతారు కదా, అప్పుడు ఆ పిల్లలు మాకు సహాయపడతారన్న భావం. అయితే ఈ పిల్లల్ని ఇచ్చేవాడెవరు? సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా. భార్యాభర్తల్ని కలిపేదెవడు? ఆయనే. దాంపత్య జీవితం పెట్టింది ఎవరు? ఆయనే. సంసారం జీవితాన్ని కల్పించింది ఎవరు? యెహోవాయే. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా? బుద్ధి లేని వాళ్ళారా, భర్త భార్య కలిసి సంసారం చేసి పిల్లలను కనాలి. ఆ పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. వీళ్ళ పిల్లలు కానీ నాకు ఇస్తారు, నాకు జనం కావాలని దేవుడు ఇవన్నీ పెట్టాడు. బుద్ధి తెచ్చుకోండి, బుద్ధిహీనంగా మాట్లాడకండి, బుద్ధి లేని వాళ్ళారా. అర్థమైందా? ఏంటో తెలుసా? ఒకడు అంటున్నాడు, కొవ్వెక్కి కన్నావమ్మ నన్ను అంటున్నాడు తల్లిని. ఒక అమ్మాయి అంటుంది, బలిసి కన్నావేంటి నన్ను అంటుంది. ఇలాంటి వాళ్ళు చదువు పనికిమాలిన జీవితం. వాళ్ళు చదువుకున్నా కానీ పనికిమాలిన వాళ్ళతో సమానం. అయితే వాక్యం వినండి, ఇక్కడ దాకా చెప్పాను కదా. ఏమని చెప్పాను? 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట చూసి యెహోవా సంతోషించినట్లు.
ఒకడు దహన బలులను అర్పించుట చూసి ఆయన సంతోషించునా ఆలోచించుము. దహన బలులను అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? అలా బుద్ధి లేని పిల్లలారా, మీరు పనికిమాలిన మాటలు మాట్లాడి పనికిమాలిన మాటలకి జవాబిస్తూ, అంటే పనికిమాలిన మాటలతో జవాబిస్తూ మీ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా సంతోషమా? చెప్పండి, సంతోషం కాదు. కాబట్టి అందుకని ఇక్కడ ఒకడు దహన బలులను అర్పించుట కంటే ఆయన మాట వినుటయే శ్రేష్టము, సంతోషము. అర్పించుట చూసి ఆయన సంతోషించునా ఆలోచించుము. చూసారా, బలులు అర్పించుట కంటే, వినండి బాగా, ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, శ్రేష్టమైన జీవితం జీవించాలి. పంది జీవితం జీవిస్తే కాదు. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? కుక్క పంది అని దేవుని ఆత్మ పేతురులోనికి వెళ్ళి మాట్లాడింది. ఇటువంటి యవన పిల్లల గురించిని, పెద్దవాళ్ళ గురించి ఏమని ప్రభు? కుక్క బ్రతుకుతారంట కొంతమంది, పంది బతుకంట. పందిని ఎన్నిసార్లు కడిగినా ఏమవుతుంది? దాని మునుకు మనసు మారదు, ప్రేమ రాదు, తత్వం మార్చుకోదు. అలాగే తల్లిదండ్రులు ఎన్ని హెచ్చరించినా బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి రాదు. అలాగే తాగేసేసి రోడ్లని తిరిగి పనికిమాల వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు తెలుసా? కాలేజీకి పంపుతుంటే, అక్కడ హాస్టల్కి పంపుతుంటే ఎన్నో కష్టాలు పడుతుంటే జలసాలు చేసి రహస్య జీవితాలు జీవిస్తున్నారు. నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, తల్లిదండ్రులు ఏడ్చి చెప్తూ ఉంటారు. అందుకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయు పాపముతో సమానం. తిరుగుబాటు చేయటము, సోది చెప్పటము పాపముతో సమానం. ఏం పాపం చేయట్లేదులే. నీవు నీ తండ్రిని ఎదిరించావంటే నీ పాపమే, నీ తల్లిని ఎదిరించావంటే పాపమే, మూర్ఖమైన జవాబు ఇచ్చావంటే పాపమే, మూర్ఖత్వంగా మాట్లాడమంటే పాపమే. ఏమండి, క్రైస్తవులలోనండి ఇటువంటి ఎక్కువ కనపడుతున్నాయి. నేను ఇలా అన్నానని కాదు. రాజులు చూడండి, అన్యులు చూడండి, తల్లిదండ్రుల కాళ్ళకు దండం పెట్టుకుంటారు వెళ్ళేటప్పుడు, మళ్ళా వచ్చేటప్పుడు దండం పెడతారు. వాళ్ళకి ఎంత పరిచర్య చేస్తారో తెలుసా? నిజంగా చాలా బాధపడుతున్నాను నేను. మూర్ఖత్వమును అగపరుచుట అయి మాయా విగ్రహములతో సమానం. మూర్ఖత్వంగా మాట్లాడతారు, మూర్ఖత్వంగా జవాబు చెప్తారు, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారు. మూర్ఖత్వాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలతో సమానం. అర్థమైందా? పాపం అన్నమాట. విగ్రహారాధన అంటేనే దేవుడికి చాలా బాధ. కాబట్టి బుద్ధి తెచ్చుకుని తల్లిదండ్రులు ఏదైనా మీకు హెచ్చరిస్తే అది మా మంచికని వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారికి మంచి జవాబు ఇవ్వండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి. వారు అప్పుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. మీ వలన ఏం చేస్తారు? కొంతకాలం బతుకుతారు, చనిపోతారు. అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ. ఏ బాధ? తండ్రి లేని బాధ. కాబట్టి మూర్ఖపు పిల్లలారా జాగ్రత్త. మూర్ఖత్వంగా మాట్లాడి మూర్ఖత్వంగా జవాబు చెప్పడం క్రైస్తవ పిల్లలకి తగదు. అర్థమైందా? బుద్ధి తెచ్చుకోండి. పైన దేవుడు చూస్తున్నాడు. మీ జీవితాలు బాగోవాలంటే తల్లిదండ్రులకు లోబడండి, దేవునికి లోబడండి. మూర్ఖంగా మాట్లాడొద్దు, ప్రేమగా మాట్లాడండి. ఆమేన్.